అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పుకున్నాం కదా, రజిత ముగ్గురు పిల్లల్ని ఈ రకంగా చేసి తన 10th క్లాసు ఫ్రెండ్ తోటి వెళ్ళిపోవాలి అని అనుకుందని చెప్పేసి పెరుగన్నంలో విషం కలిపిందని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే నిన్న ఆ రజితని తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో శివ అన్న అబ్బాయిని ఇద్దరిని రిమాండ్కి పంపించారు. అయితే ఈ రజిత ఈ బాయ్ ఫ్రెండ్ శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి అని అంటే, రజిత భర్త ఎవరైతే ఉన్నారో ఆ రజిత భర్తకి ఆల్రెడీ ఒక పెళ్ళయింది. అతని భార్య పురిటి నొప్పులతోటి బాధపడుతూ మృతి చెందింది. అయితే అతనికి ఆస్తులు బాగున్నాయి, పొలాలు అన్నీ, ఇల్లు, ఆస్తులు బాగానే ఉన్నాయి. అయితే ఈ రజితకి ఇతను రెండో పెళ్ళి అవ్వడం, అలాగే వయసు గ్యాప్ కూడా ఉంది. అంటే రజిత భర్తకి కొంచెం ఎక్కువ వయసులో ఉండడం, ఈ అమ్మాయి కొంచెం చిన్న వయసులో ఉండడం ఇలా జరిగింది. అయినా కూడా పెద్దవాళ్ళు ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళిని ఒప్పుకున్నారు. అయితే రజితకి తండ్రి లేడు. తల్లి బంధువులు వీళ్ళు పెళ్లి చేసేటప్పుడు ఏమన్నారంటే, ఇది రెండో పెళ్ళి కదా, మరి మా అమ్మాయికి కూడా మరి ఏమన్నా షూరిటీ ఉండాలి కదా, ఏదన్నా ఆస్తులు పెట్టాలి కదా అని అంటే, రజిత భర్త ఆ అమ్మాయి పేరు మీద ఒక స్థలం పెట్టాడు, పొలం పెట్టాడు, ఉన్న ఇల్లు పెట్టాడు, ఇలాగ చాలా ఆస్తుల్ని ఆ అమ్మాయి పేరు మీద పెట్టాడు. చక్కగా అమ్మాయికి రాసిచ్చాడు. పెళ్ళయింది, హ్యాపీగా బతుకుతున్నారు, ముగ్గురు పిల్లలు పుట్టారు, చక్కగా లైఫ్ అంతా బాగుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ 10th క్లాస్ స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మళ్ళీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత పరిచయాలు పెంచుకుంది. ఈ రజిత ఇంటి పక్కన ఉన్న స్కూల్లో నేను టీచర్గా ఉద్యోగం చేస్తానని ఉద్యోగంలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఇంకా పరిచయాలు, ఫ్రెండ్స్, టీచర్సు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇలాగ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. అయిన తర్వాత ఈ అమ్మాయి 10th క్లాసు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకుంది. ఈ శివ అనే అతను ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో టచ్లో ఉన్నాడంట. ఉండి వీళ్ళు అప్పుడప్పుడు కలుసుకోవడం కూడా జరిగిందంట. ఒకసారి వీళ్ళు అందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకుని 10th క్లాస్ స్టూడెంట్ అందరినీ పోగేసి గెట్ టుగెదర్ పార్టీ పెట్టారు. అయితే ఈ అమ్మాయి భర్త వద్దని చెప్పినా కూడా పార్టీకి వెళ్ళింది. అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేశారు, అందరూ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. అయితే వీళ్ళ పరిచయం ఇంకా బాగా పెరగడంతో ఈ శివ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి పెళ్లి కాలేదు, ఒంటరిగా ఉన్నాడు. ఇంకా ఈ రజితకి శివకి పరిచయం ఎక్కువైన తర్వాత రజిత అడిగిందంట, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, మన ఇద్దరం కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాము, నేను చేసుకున్న భర్తతోటి నాకు సరిగ్గా చూడు, నన్ను పట్టించుకోడు, నాకు నచ్చలేదు అని చెప్పి రెండో పెళ్ళోడు నాకంటే వయసు కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ రకంగా శివకు చెప్పింది. అయితే శివ తెలివిగా ఏమన్నాడంటే, నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, రేపు చాలా ఇబ్బందులు వస్తాయి, ముగ్గురు పిల్లలు లేకపోయి ఉండుంటే కనుక నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని, మరి రేపు పొద్దున పిల్లలు మనకు అడ్డమవుతారని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు. ఇప్పుడు ఎలా అయినా సరే ఆ శివని పెళ్లి చేసుకోవాలని ఈవిడి కోరిక. మరి పెళ్లి చేసుకోవాలని అంటే భర్తనంటే ఇష్టం లేదని వదిలేయచ్చు, కానీ పిల్లల్ని మరి వదిలేయలేం కదా. ముగ్గురు పిల్లల్ని తీసుకువెళ్తే ఆ శివ చూస్తాడా? చూడు. ఆల్రెడీ తనకి పెళ్ళి అవ్వలేదు, ఒంటరిగా ఉన్నాడు. మరి పెళ్ళి అవ్వలేని వాడు ముగ్గురు పిల్లలున్న తల్లిని, ఇక్కడ తల్లిని ముగ్గురు పిల్లల్ని అతను చూస్తాడా? చూడడు. శివ ఏంటంటే పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడు, తిన్న అవసరానికి వాడుకున్నాడు, ఏదో టైంపాస్గా ఎంజాయ్ చేద్దాము, నాకు ఎలాగా పెళ్లి కాలేదన్నట్టు తను అనుకున్నాడు. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంది, ఎలా అయినా సరే నా పాత స్నేహితుడు కదా, నేనంటే చాలా ఇష్టం కదా, నన్ను పెళ్లి చేసుకుంటాడని పిచ్చిమొహంది ఇది ఊహించుకుంది. నిజంగా పెళ్లి చేసుకునేవాడు అయితే నువ్వు ముగ్గురు పిల్లలతో వచ్చి నేనే చూసుకుంటానని అనాలి కదా. మరి అలా అనకుండా నీ ముగ్గురు పిల్లలతో ఇబ్బంది అవుతుంది, మనకి ఆ పిల్లలు ఉండకూడదు, మనం పెళ్లి చేసుకోవాలంటే అని ఈ రకంగా ఎలా చెప్తాడు? అప్పుడైనా ఈ అమ్మాయికి ఆలోచన రావాలి కదా. అమ్మో, నా పిల్లల్ని వద్దంటున్నాడు, నన్నే రమ్మంటున్నాడు అని అంటే వాడు నా పిల్లల్ని చూడు, నన్నే చూస్తానంటున్నాడంటే వీడు ఎటువంటి వాడు అనేది అమ్మాయికి అప్పుడైనా సరే అర్థం అవ్వాలి కదా. అవి ఏమీ ఆలోచించకుండా పిల్లలు లేకపోతే నేను పెళ్లి చేసుకుంటానని వాడు సలహా చెప్పేసరికి ఏం చేయాలని ఇద్దరు కలిసి ఆలోచించారు. ఆలోచిస్తే వాడు సలహా ఇచ్చాడు, ఇలా ముందు పెరుగన్నంలో ఇది కలిపేసి నీ పిల్లల అడ్డం తొలగించుకో, నీ పిల్లల అడ్డం తొలగిన తర్వాత ఆటోమేటిక్గా నేరాన్ని నీ భర్త మీద వేసేసేయి. ఇంట్లో భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అవే గొడవల్ని పెద్ద కారణంగా చూపించి, ఇదిగో నా భర్త ఇలా అన్నాడు, నా భర్త ఇలా చేశాడని నువ్వు భర్త మీదకి తోసి భర్త జైలుకి వెళ్ళిపోతాడు, పిల్లలు ముగ్గురు పైకి వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఈ సలహా ఆ 10th క్లాసు ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో శివ అతను ఇచ్చాడు.
చూడండి, ఈ అమ్మాయికి కనీసం అప్పుడైనా తెలివి ఉండాలి కదా. అమ్మో నా పిల్లల్ని వద్దు అని అంటున్నాడంటే వీడు ఎంత దుర్మార్గుడు, రేపు వీడికి పెళ్లి కాలేదు, రేపు పెళ్ళి అయినా నన్ను వదిలేస్తాడు, వీడికి అవసరానికి వాడుకుంటున్నాడు అన్న ఆలోచన ఈ అమ్మాయికి ఉండాలి కదా. వాడు చెప్పిన ఐడియాతోటి ముగ్గురు పిల్లలకి విషం కలిపి పెరుగన్నంలో పెట్టేసి ముక్కు మూసేసిందంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క 2 నిమిషాల పాటు పిల్లలు పడుకున్న తర్వాత వాళ్ళకి ముగ్గురికి కూడా ముక్కు మూసేసి ఊపిరాడకుండా చేసి నిద్రపోతున్నారు అన్నట్టు అలా చేసి ఆ పిల్లల్ని ఈ రకంగా చేసింది. తర్వాత భర్త మీద వేసేద్దాం ఈ నేరం అనుకుని పాపం చూసింది. భర్త ఎప్పుడైతే ఆ రోజున బయటకు వెళ్ళిపోయాడో ఇంకా భర్త మీద వేసే అవకాశం ఆ అమ్మాయికి దొరకలేదు. నేను దొరకలేని అనుకుంది. ఇప్పుడు అతనితోటి ఫోన్లో గంటలు గంటలు మాట్లాడడం, ఈ చాటింగులు చేసుకోవడం ఇవన్నీ భర్త గమనించాడు. కానీ నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, స్కూల్లో టీచర్తో మాట్లాడుతున్నాను, మా చెల్లితో మాట్లాడుతున్నానని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునేది. కానీ పోలీసుల విచారణ అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళే రూట్లో వాళ్ళు వెళ్ళి మొత్తానికి ఈ అమ్మాయిని పట్టుకున్నారు. ఆ పెళ్లి కాని వాడు పెళ్ళైన అమ్మాయిని అసలు ఏ రకంగా చేసుకుంటాడండి? ఈ అమ్మాయికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా. 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లల్ని నేను చూడను, నీ పిల్లలు అడ్డమని చెప్పాడు. అప్పుడైనా ఈ అమ్మాయికి ఆలోచన రావాలి కదా. అమ్మో వీడు నా పిల్లలు అడ్డమని అంటున్నాడని అంటే రేపు నన్ను కూడా వదిలేస్తాడు, నేను కన్న పిల్లలు నేను ఎలా వదులుకుంటాను అన్న ఆలోచన ఈ అమ్మాయికి రావాలి కదా. వాడు చెప్పాడన్న ఆలోచనతోటి 3 పిల్లల్ని పోగొట్టుకుంది. ఇప్పుడు చూడండి జీవితం ఏ రకంగా అయిపోయిందో. ఇక్కడ సలహా ఇచ్చింది వాడు, అమలు చేసింది ఈ అమ్మాయి. కాబట్టి ఇద్దరూ నేరస్తులు అయ్యారు, ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఏముందండి, వాడు పెళ్లి కాని వాడు రేపు లోపలికి వెళ్ళినా రేపు ఏదో రకంగా బయటకు వస్తాడు, దర్జాగా బతుకుతాడు. ఒక్క పిల్లకి ఏదన్నా అయితేనే మనం అల్లాడిపోతూ ఉంటామే. కానీ 3 పిల్లల్ని అసలు అంత అన్యాయంగా పోగొట్టుకుంది అని అంటే అసలు అమ్మాయి బుర్ర ఎలా పనిచేస్తుంది, వాడి మాటలు ఎలా నమ్మింది, అసలు వాడి మోజులో ఎలా పడింది, కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. 3 పిల్లలు దొరుకుతారండి. చాలామంది భర్త లేకపోయినా కూడా పిల్లల్ని పెట్టుకునే బతుకుతూ ఉంటారు, పిల్లలే జీవితం అని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళని కొంచెం ఓపికగా సహనంగా పెద్ద చేసామనంటే రేపు వాళ్ళే మనల్ని చూస్తారు. అసలు అలాంటి ఆలోచన ఆ అమ్మాయికి ఎందుకు రాలేదు? అసలు 3 పిల్లలు ప్రాణాలు తీయాలని మనసు ఎలా వచ్చింది చెప్పండి? అవతలవాడి మాటలు నమ్మి ఈ రకంగా మంచి కుటుంబాన్ని పాడు చేసుకుని చూసారా. ఇలాంటి సలహాలు ఇస్తుంటారు అవతల వాళ్ళు, రెచ్చగొడతారనమాట. అంటే వాడికి పెళ్లి కాలేదు కదా, ఈ అమ్మాయి అందంగా కొంచెం కనబడేసరికి రెచ్చగొట్టాడనమాట. కొంతమంది ఆడవాళ్ళని ఇలాగే చేస్తుంటారు మగవాళ్ళు. వాళ్ళకి లేని కోరికల్ని పుట్టిస్తూ ఉంటారు. నీకు ఇలాగా, నువ్వు అలాగా, మనం ఇలాగ ఉండొచ్చు, అలాగ ఉండొచ్చు, నిన్ను ఇక్కడికి తీసుకువెళ్తా, నీకు అక్కడికి తీసుకెళ్తా, లేకపోతే నీకు ఇది కొని పెడతా, నీకు అది కొని పెడతా అని అనేసరికి వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో లేని ఆనందం అక్కడ దొరుకుతుంది. నా భర్త నాకు ఏమీ కొనిపెట్టట్లేదు, నా భర్త నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు, ఇక్కడ ఉంటే సుఖమే లేదు, వాడితే అయితే నన్ను అన్నీ తిప్పుతాడని ఇవే ఆలోచించుకుంటారు తప్ప తర్వాత పరిస్థితి ఏంటి, కొన్నాళ్ళ తర్వాత నా పిల్లలేంటి, నా భర్త ఏంటి, వాడు అసలు ఎన్నాళ్ళు చూస్తాడు, ఈ మాటలన్నీ నిజమా అబద్ధమా, అసలు పెళ్ళవని వాడు నా పెళ్ళయిందని ఎలా ఏలుకుంటాడు అన్న ఆలోచన అసలు ఈ ఆడవాళ్ళలో రాదు. ఇవేమీ ఆలోచించరు, గుడ్డిగా వాడు మాటలు నమ్మేసి వాడితో వెళ్ళిపోతారు. చూడండి చివరికి ఎలా అయిపోయిందో పరిస్థితి. ఇప్పుడు వాడేమన్నా పట్టించుకుంటాడా? పెళ్లి కాని వాడు దర్జాగా రేపు పెళ్లి చేసుకుంటాడు. పోయిందల్లా ఎవరు? ఈ అమ్మాయే. ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు, జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి పాపం ఆ భర్త బతుకున్న ఎంత నరకం, ఇటు భార్య లేదు, 3 పిల్లలు లేరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భర్త ఆస్తులు అన్నీ కూడా అమ్మాయి పేరు మీద పెట్టాడు. ఆ ఆస్తులు తీసుకుని రేపు వాడు కూడా వెళ్ళిపోవచ్చు, ఇంకా మనకు ఎవరూ అడ్డం ఉండరు అన్న ఆలోచనతోటి వాడు ఈ ప్లాన్ కూడా వేశాడని చెప్తున్నారు. ఇప్పుడు భర్త భార్య పేరు మీద అన్ని ఆస్తులు పెట్టినందుకు భర్త మరి మంచివాడు కాదని ఎలా చెప్తుందండి? మరి అన్ని ఆస్తులు నీ పేరు మీద పెట్టాడు కదా, మరి పెట్టిన తర్వాత ఇక్కడ ఆస్తులు తీసుకుని వాడెవరితోనో వెళ్తే మరి అది ఏం కరెక్ట్ చెప్పండి? చూడండి ఇంత చక్కనైన కుటుంబాన్ని వదులుకొని వేరే వాళ్ళ కోసం ఇలా ఆశపడి వెళ్తే ఇగో ఈ రకంగానే జరుగుతాయి. ఈ అమ్మాయికి ఏంటంటే పిల్లలు లేకుండా చేయాలి, ఆస్తులన్నీ భర్త ఈ అమ్మాయి పేరు మీద పెట్టాడు, ఇవి మంచి లాభం, అలాగే మనం ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది అన్న ఆలోచనతోటి అవతల వాడు ప్లాన్ వేశాడు. ఎప్పుడైనా సరే గమనించుకోండి, ఒక పెళ్ళయ్యి పిల్లలున్న ఆడవాళ్ళని అవతల వాళ్ళు ఇష్టపడుతున్నారని అంటే అదేదో బాగా ఇష్టంతో కాదు, ఏదో స్వార్థంతోనే ఆలోచిస్తారు, అవసరానికి వాడుకుందామన్న ఆలోచనతోనే చూస్తారు తప్ప ఏదేమీ నిజమైన ప్రేమ కాదు, అది శాశ్వతమైన ప్రేమ కాదు. అవన్నీ నిజమనుకుని వీళ్ళు నమ్మి ఇలా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా పెళ్ళైన ఆడదాని వెనకాల ఎవరన్నా పడ్డారని అంటే అదంతా మోసమనే గ్రహించుకోవాలి. ఎప్పుడైనా సరే భర్త పిల్లలు ఉన్న జీవితమే శాశ్వతంగా ఉంటుంది, అది గమనించుకోండి. ఎవరు కూడా ఇలాంటి మాటలు నమ్మి మోసపోయి మీ కుటుంబాలని రోడ్డు మీద పాడేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.